107వ కీర్తన మొదటి వచనం. లెట్స్ గో టు 107 verse 1. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. అబ్రహాం వెనక్కి వెళ్ళిపోలే, ఎన్ని వచ్చినా సరే వెనక్కి వెళ్ళిపోయాడా? నాకు పిల్లలు ఇవ్వకపోని ఏమన్నా నేను వెళ్ళిపోతా విశ్వాసంలో అని కొనసాగాడు. విశ్వాసులకు తండ్రిగా మిగిలిపోయాడు. హూ ఇస్ అ ఫాదర్ ఆఫ్ ఫెయిత్? అబ్రహాం. కృపావాక్యము ముందు ఎవరికి బోధించబడ్డది? అబ్రహామునకు. గలతీలో ఉంటుంది, ద వర్డ్ ఆఫ్ గ్రేస్ హ్యాస్ బీన్ ఫస్ట్ గివెన్ టు అబ్రహాం. యు సీ దట్ నౌ. ఆయన కృప నిత్యం ఉండును. 2వ వచనం కూడా చదవమ్మా. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును. ఆయన ఎవరినైతే విడిపిస్తాడో వాళ్ళు కూడా ఆయన కృప నిరంతరం ఉండును అని అంటారంట. 6, 7 చదవమ్మా. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. విశ్వాసులు ఆయన వెంబడించేవారు. ఒక్కొక్కసారి చాలా కాలం నీకు తగ్గదు, ఒక్కొక్కసారి అందులోంచి ఏం మహిమ వస్తుందో నీకు తెలియదు. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఈ వాగ్దానం, ఈ వాక్యం విన్న వారందరికీ క్లెయిమ్ చేయుదురుగాక. యు క్లెయిమ్ దిస్ ప్రామిస్ బికాజ్ యు ఆర్ హియరింగ్ నౌ. ఐ సీ మెనీ పీపుల్ హియరింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. కొంతమంది కొత్తగా వచ్చారు కానీ మేము జీవితాంతం వెంబడితో నిర్ణయించుకున్నారు. మీకు కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. 20-30 సంవత్సరాలు కాదని ఆపత్కాలం మంది వచ్చారు. అప్పుడు 20-30 సంవత్సరాలు బహుగా సేవ చేసి అయిపోయిందని వచ్చారు. యు సీ నౌ ద డిఫరెన్స్. చదవమ్మా 7 వరకు. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన విడిపించడమే కాదు, ఒక మంచి మార్గంలో నడిపిస్తాడంట. హీ విల్ లీడ్ యూ. అలాగే నీ విశ్వాసులు పర్ఫెక్టా? నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావనా? చూద్దాం. 11 నుంచి చూద్దాం, అదే అధ్యాయం ఫ్రమ్ వర్స్ 11. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయ వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. వీళ్ళని విడిపించాడు, మళ్ళా వీళ్ళు కృంగిపోయారు, పడిపోయారు. వై? ఎందుకు? 10 చూద్దాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించేవారన్న. ఒక చోట వీళ్ళు దాన్ని అవిశ్వాసమో బలము లేకో బిజీ అయిపోయో లోకములో పడిపోయో వీళ్ళు కొన్ని ఆజ్ఞలు పాటించలేదు. పాటించినప్పుడు వీళ్ళకి కొన్ని కష్టాలు, బాధలు, చీకటి కుమ్మరించేసింది వీళ్ళ మీద. సాధారణ విశ్వాసులు తీసుకుందాం. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 12. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇటువంటి వారు అంటే రెగ్యులర్ గా నడుస్తూ మధ్యలో కొంచెం దారి తప్పారు, పడిపోయారు, కొన్ని ఇబ్బందులు పాలయ్యారు, కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. అటువంటి వారు మళ్ళా యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఇంతకుముందు విడిపించాడు, సెకండ్ టైం మళ్ళా విడిపించాడు. చూద్దాం అదే అధ్యాయంలో మళ్ళా 15 నుంచి చూద్దాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 15. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. మళ్ళీ ఆయన విడిపించాడు, సంతోషంగా వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నారు. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. ఎందుకు స్తుతించారంట? ఏం పగలగొట్టాడంట ఆయన? ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు. అంటే ఏంటి? వాటిని మనం పగలగొట్టలేము, విరగొట్టలేము. ఇలాంటి అద్భుతాలు కూడా దేవుడు విశ్వాసుల్లో చేస్తాడంట. నాకు తెలియదు ఈరోజు ఎవరెవరైతే ఇంకా ఇది అలాగే ఉండిపోయింది, ఆ ఇత్తడి తలుపు, ఆ ఇనుప గడియ, ఈ రోజు నుంచి అది విరగొట్టబడడం మీరు చూచుదురుగాక. యూ విల్ సీ దోస్ థింగ్స్. అదే కాడైనా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, మారు మనసు అవ్వచ్చు, దురలవాటు అవ్వచ్చు, పాప జీవితం అవ్వచ్చు. గాడ్ ఈస్ గివింగ్ యూ పవర్ టు ఓవర్కమ్ దట్. యా, క్యారీ ఆన్. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుంటారు. మళ్ళీ ఏం చేస్తారంట వీళ్ళు? కొంతమంది పడిపోతారంట. ఆల్రెడీ మనం 3వ చూస్తున్నాం. ఫస్ట్ టైం పడిపోయి ప్రార్థన చేయడం చూసాం, సెకండ్ టైం పడిపోయి మళ్ళీ ప్రార్థన విడిపించాడు దేవుడు. మళ్ళీ 3వసారి బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేత మళ్ళా బాధ తెచ్చుకుంటారంట. అలాగని బాధింపడు వారందరికీ ఒకటే బాధ. దీన్ని జనరలైజ్ చేయకూడదు. ఏదో బుద్ధిహీనత పని చేసాడు, ఇది ఎక్కడో పడిపోయాడు అందుకే ఇలా జరిగింది అని. బైబిల్ ఇంకో మాట ఉంటుంది, నీతిమంతులకు కలుగు బాధలు అనేకము. శిష్యులతో చెప్తాడు, మిమ్మల్ని చంపాలని చూస్తారు, పట్టుకోవాలని చూస్తారు. సో ఒక వచనాన్ని తీసుకొని జనరలైజ్ చేయగలమా? ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పగలమా? ఒకటే డెలివరెన్స్ పేరు అందరికీ చేసేయగలమా? చెప్పండి. అటు పేతురికి మొత్తం సంఘం అంతా ప్రార్థన చేస్తే అప్పుడు బతికినప్పుడు బతకలేదంటే ఇప్పుడు దేవుడు పేతురిని ఏదో పాపం చేశాడా? ఇప్పుడు అపోస్తులందరూ కలిపి ఒక టైంలో పౌల్ని రాళ్లతో కొట్టి చంపేశారు. అతను బయట పడేసాడు, చచ్చిపోయాడు అనుకుని బయట. అపోస్తులందరూ చుట్టూ కూడి ప్రార్థిస్తారు. ఏమవుతాడు పేతురు? లెగిసిపోతాడు పేతురు. ఒకసారి పాము కాటేస్తుంది పౌల్కి. అప్పుడు ఆ దీవాళ్ళు ఏమనుకున్నారంట, అప్పుడు దాకా ఆ పాము కాటు వేసినాడు ఒక్కడు కూడా బతకలే, ఏదో పాపం చేసి వచ్చాడు. అందుకే వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ఆ ఓడలో ఖైదీలు. వాళ్ళలో పౌలు ఉన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు? ఇతను కూడా వాళ్ళు ఒకడే. వీళ్ళందరికంటే ఇతను ఎవరు అనుకున్నారు?
ఘోరపాపి ఈ పౌలు. అందుకే ఇతన్ని కాటేసిన ఇతను బతకడానికి కూడా అతను ఏం చేశారంట, దులుపుకొని మళ్ళీ చెలి కాచుకుంటున్నాడంట. వాళ్ళని ఎవరు చోట్లే, ఆయనకేం తెలియదు. అంటే ఇతనిలో ఒక ప్రామిస్ ఉంది. ఏముంది? పౌలా, నువ్వు ఇక్కడి నుంచి ఇంతకు ముందు కూడా ఒక ప్రామిస్ ఉంది. నువ్వు జెరూసలేం వెళ్తున్నావు, ఒక ప్రాఫెట్ ప్రొఫెసైజ్ చేస్తాడు పౌల్ మీద, నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను కట్టేస్తారు, నువ్వు తిరిగి మళ్ళీ రాకపోవచ్చు, మాకు దొరకపోవచ్చు, నువ్వు అయిపోవచ్చు, నువ్వు చనిపోవచ్చు, నీకు ఇబ్బందులు రావచ్చు. కానీ అందరు ప్రవక్తలకి, బోధకులకి, సేవకులకి వచ్చే ఇబ్బందులు వేరు, పౌలుకి వచ్చిన ఇబ్బందులు వేరు. ఎందుకు? పౌలుకి ఇబ్బంది వస్తుందని పరిశుద్ధాత్మ ఎప్పుడు చెప్తా ఉంటాడంట. ఒక వచనం ఉంటుంది, ద హోలీ స్పిరిట్ వాజ్ ఆల్వేస్ టెల్లింగ్ మీ దట్ ప్రాబ్లమ్స్ అండ్ పర్సిక్యూషన్స్ అవైట్ యు. అపోస్తల కార్యములు 20:23. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని నాకు తెలియదు. నాకు తెలుసు. అగాబస్ అని ఆయన అతను చెప్పడం ఎలా చెప్పాడో తెలుసా? తనకు తాను ముందు తన కాళ్ళు చేతులు కట్టేసుకుంటాడు. కట్టేసుకుని అప్పుడు చెప్తాడు, పౌలా నిన్ను ఇలా బంధిద్దాం అనుకుంటున్నారు, యెరూషలేం వెళ్ళక. అప్పుడు అందరూ ప్రార్థిస్తారు, వద్దంటారు, ఆపుదామని చూస్తారు, చాలా బాధపడిపోతారు. కానీ పౌలుకి ముందే చెప్పేశాడా లేదా? చెప్పేశాడు. మళ్ళీ యెరూషలేం వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు పౌలుకి, పౌలా నువ్వు ఇక్కడ సాక్ష్యం చెప్పావు ఎవరికి భయపడకుండా, ఇదే మళ్ళా నువ్వు రోమ్లో కూడా చెప్తావు. ఈ రోమ్లో చెప్తున్నప్పుడు మధ్యలో యాత్రలో ఈ ఓడెక్కుతాడు. ఈ ఓడలో 14 రోజులు ఎండ కనపడదు, సూర్యుడు కనపడ్డు, దూత కనపడి చెప్తాడు, నీతో పాటు ఈ 260 మందిని కూడా ఆత్మలు నువ్వు నెగ్గుతావు అంటాడు. ఓడ ఇరిగిపోతుంది, అతనితో పాటు అందరూ ఒడ్డుకొస్తారు, సామానం పోతుంది, కానీ ఒక్క ఆత్మ కూడా పోదు. అతనికి తెలుసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నేను మళ్ళా ఆ రోమీ దేశానికి వెళ్ళి అక్కడ కూడా సాక్ష్యం ఇవ్వాలంట. అందుకే ఈ దేవుడు అందరి దేవుడు, విశ్వాసుల దేవుడు, కానీ నీ దేవుడు నీకు వేరు. ఆయన కనికరమ గలవాడు, ఎవరితో అలా డీల్ చేస్తాడు. అందుకే డోంట్ మేక్ ఎ డెసిషన్ క్విక్లీ. ఒక తీర్మానంకి వచ్చేయొద్దు, ఒక వచనం తీసుకొని దాన్ని జనరలైజ్ చేసేయొద్దు. పౌలుకు తెలుసు. అందుకే ఏమంటాడు, ఆగిపోయాడా పౌలు? ఆగలే, నన్ను ఎందుకు మీరు బాధ పెడతారు, నేను చావడానికి రెడీ అంటాడు. ఎందుకంటే అతనిలో గిల్ట్ ఉంది. ఏంటి ఆ గిల్ట్? నేను అనేక మందిని చంపేశాను గనక, నా బ్యాక్గ్రౌండ్ ఇది గనక నేను మరణముతోటే వెళ్ళాలా అని ఒక ఆశ. టైం వచ్చే వరకు అతన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. ఇక్కడికి వెళ్ళిపోదాం. 107వ కీర్తన 15-20. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. మూడోసారి మళ్ళా పడిపోతున్నారు వీళ్ళు. చూడండి ఒకసారి 17కి వెళ్దాం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తన దోషము చేతను బాధ తెచ్చుకొందురు. సిక్కైపోయారు. దుష్ట ప్రవర్తన చేత, బుద్ధిహీనత చేత ఏమైపోయారు? సిక్కైపోయారు. అంటే సిక్కైపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా దుష్ప్రవర్తన చేత. పౌలు ఒక భక్తుడు గురించి చెప్తాడు, ఎపఫ్రోదితు, అది ఆ పేరు. అతను ఎందుకు సిక్కయ్యాడో మీకు చూద్దాం. అందుకే సిక్కయ్యాడంటే ఏదో చేశాడు అనుకుంటారు అందరూ, నెగిటివ్ చూస్తాడు అందరూ కూడా. అతని గురించి చెప్తాడు, అతని గురించి నేను ప్రార్థించాను, అతను చనిపోతాడు అనుకున్నాను, కానీ దేవుడు కృప చూపించాడని పౌలు అతని గురించి చెప్తాడు. చదువు ఫిలిప్పీయులు 2:25. మరియు నా సహోదరుడును జత పనివాడును. ఎవరంట ఈ వ్యక్తి? సహోదరుడు, జత పనివాడు, ఆ తోటి యోధుడు, మీ దూతయు. చూడండి, ఆ అవసరము కొరకు ఉపరిచించు. అంటే ఎన్నిసార్లు పొగుడుతున్నాడు ఇతన్ని? 5 సార్లు పొగడడం. హి గేవ్ హిమ్ 5 గుడ్ టైటిల్స్. మీ వద్దకు పంపుడు అగత్యమని అనుకుంటుని. చదవాలా? అతడు రోగి అయినని మీరు వింటిరి. అతడు రోగి అయినని మీరు వింటిరి. ఇక్కడ 107లో చూస్తే వాళ్ళు ఎందుకు రోగి అయ్యారు? బుద్ధిహీనత చేత వాక్యం ఆచరించక రోగి అయ్యారు. ఇక్కడ ఈ సహోదరుడు పౌలుకి ఇంత ప్రాముఖ్యము కలిగి ప్రేమించినటువంటి వ్యక్తి ఎందుకు అయ్యాడు చూద్దాం. అతడు రోగి అయినని మీరు వింటిరి కనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంట? నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై. ఆగండి, ఇది ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? పౌలు. ఒకప్పుడు పౌలు తన బట్టను వేరే వాళ్ళు పట్టుకుంటే స్వస్థపరిచారా లేదా? చనిపోయిన వ్యక్తిని పౌలు లేపాడా లేదా? ఎవరా వ్యక్తి? మెసేజ్ ఎక్కువసేపు చెప్తుంటే ఏమైపోయాడు? పైనుంచి పడిపోయాడు. రైట్. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. అంటే పౌలు ప్రార్థించాడు, అన్ని చేశాడు. ఇతను స్వస్థపరచగలిగాడా పౌలు? ఇతని కొరకు ఎన్నిసార్లు ప్రార్థించుంటాడు? ముమ్మారా? ఎక్కువ సార్లా? హి హస్ బీన్ ప్రేయింగ్ బట్ నాట్ గెటింగ్ హీల్డ్. చచ్చిపోతాడు అనుకున్నాడు పౌలు. హీ విల్ డై. ఇతనికి చాలా కావాల్సిన వాడు. అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుంటకై నన్నును కనికరించెను. ఆల్రెడీ ఇలా ఎవరో చనిపోయి ఉంటారు, కానీ ఇతను కూడా చనిపోతే ఇంకా దుఃఖం వచ్చేస్తుందేమో అనే ఉద్దేశంతో దేవుడు పౌలు ఏం చేశాడంట అంటే అతను కూడా భయంగానే ప్రార్థించాడు.
వీ డోంట్ నో, వీ ప్రే, బట్ గాడ్ డస్ ద మిరకల్స్. కొంతమంది అనుకుంటారు సడన్గా అతనికి జరిగింది. సడన్గా ఏం కాదు, వాళ్ళు ఎంతో కాలం నుంచి ప్రార్థిస్తున్నారు, వాళ్ళ టైం వచ్చింది, వాళ్ళని విడిపించాడు దేవుడు. అలాగని సడన్గా చేసిన అద్భుతాలు కూడా ఉన్నాయి. అప్పటికప్పుడే వచ్చారు అన్యులు, దేవుడు వారిని స్వస్థపరిచాడు. డోంట్ కంపేర్. బట్ట ముట్టుకుంటే అన్ని జరిగిన పౌలు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఒక వచనం తీసుకొని ఏదో చేసావు అందుకే సిక్కయ్యావని చెప్పొచ్చా? యూ కెనాట్ జనరలైజ్. చాలామంది ఈరోజు చాలా జ్ఞానం పొందుకుంటున్నారు ఈరోజు. ఇదేంటంటే దీన్ని షుడ్ పాస్ ఆన్ టు యువర్ కిడ్స్. ఓకే, అంటే ఈ సామర్థ్యం వారికి ఉన్నది. యు సీ దట్ నా యూ నీడ్ టు లెర్న్ సమ్ స్టాఫ్. వరాలు చూడాలా లేదా? యూ నీడ్ టు సీ సమ్ స్టాఫ్. దుఃఖము మీద దుఃఖము కలుక్కున్నట్లు. అంటే ఇక్కడ పౌలు కూడా గ్యారంటీ ఉందా పౌల్కి? నో, స్వస్థపడతాడని. యు సీ దట్. సో యూ కాంట్ సే హీ ఈస్ సిక్ బికాస్ ఆఫ్ దాట్. ఇందు మూలంగా తను సిక్ అయ్యాడు, ఇందు మూలంగా. యూ కెనాట్ జనరలైజ్ ఇట్. సంబడి ఈస్ గెటింగ్ బ్లెస్డ్ టుడే. ఎంతమంది మీ దేవుని తెలుసుకుంటున్నారు ఈరోజు? సో దట్ యూ డోంట్ జడ్జ్ అదర్స్. ఓకే, కొంతమంది వాళ్ళ బలహీనత వెంటనే పోదు, గుడికి వస్తున్నారు, తీర్పు తీర్చొద్దు. ఎందుకు వస్తున్నావు గుడికి? నీకు ఇంకా అలవాటు పోలేదు, నీకు ఇంకా ఇది అరలేదు, అది తగ్గలేదు, ఎందుకు వస్తున్నావు? డోంట్ నో, యూ డోంట్ నో. లెట్ హిమ్ కమ్, గాడ్ విల్ డెలివర్ హిమ్. చదవమ్మా, గో టు సామ్స్ 20 వరకు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు ఇతను సిక్ అయిపోయినప్పుడు చూడండి, బాగా సిక్ అయిపోయి, ఇప్పుడు జ్వరం బాగా ఉన్నప్పుడు నీకు ఏంటి బుద్ధి కాదు, వచ్చేసింది సిచ్యుయేషన్. చూద్దాం. భోజన పదార్థములు అన్నీ ఏం తేండి, అతనికి ఇష్టమయ్యి అన్ని తేండి. అబ్బో వద్దు 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 అంటారు. వాడి ప్రాణం నాకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. మరణ ద్వారములు సమీపిస్తారు, చచ్చిపోతాడేమో అని భయం వేసేస్తుందంట. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఈ యాత్రలో విశ్వాసులంట, ఏమో అతను తీర్పు తీరుస్తున్నావు, అతను మొరపెడితే దేవుడు అతన్ని స్వస్థపరిచేస్తాడు. యు ఆర్ ఎ ప్రేయర్ అవే ఫ్రమ్ ఎ మిరకల్. ఒక్కొక్కసారి ప్రేయర్ ఆపకూడదు, కంటిన్యూగా చేస్తూనే ఉండాలా. ఎవరిలాగా? ఎలిజబెత్ లాగా ఎంకరేజ్ చేస్తూనే ఉండాలా. నీకు తెలీదు, ఆ 70-80 సంవత్సరాల ఆ వేదనను దేవుడు ఒక రోజులో తీసేస్తాడు. దూత వచ్చిందా లేదా? ఎన్ ఏంజెల్ ఈజ్ రెడీ. అబ్రహాము సారా యొక్క 100 ఏళ్ల బాధను తీసేశాడా లేదా? తీసేశాడు. అంతకాలం అతను విశ్వాసాన్ని పట్టుకున్నందుకు ఆ బాధల్లో విశ్వాసులకు తండ్రి, నువ్వు పరలోకం వెళ్తే లాజరస్ అవ్వు, దావీదవు, ఎంత గొప్ప భక్తుడవు, ఏలియావు, ఎవరిని అందుకోవాలా? నేను దేవుని కలుద్దాం అనుకుంటున్నా. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. దేవుడు అంటాడు కరెక్టే, నౌ హీ ఈజ్ మై ఫ్యామిలీ, మీట్ హిమ్ ఫస్ట్. అందుకే కొంతమంది అంటాడు నేను డైరెక్ట్గా వెళ్ళిపోతా యెహోవా దగ్గరికి. జెహోవా అంటే ఫాదర్ అనే ఉద్దేశం, తండ్రి. కానీ యాక్చువల్గా పాత నిబంధనలో జెహోవా అంటే ఎవరు? జీసస్ క్రైస్ట్. తండ్రి దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోతా. అందుకే నేను తండ్రి దేవుడు అంటాడు. కుమారుడు ఏమంటాడు? అబ్రహాము, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాం యేసేని చూశాడా లేదా? చూశాడు. అందుకే యేసు ప్రభు వారు అంటారు, అబ్రహాం నన్ను చూశాడు, కానీ అలా లేదంటే నీకు 50 ఏళ్ళు కూడా లేవు, అబ్రహాం ఎలా చూసావు అంటారు. యు సీ దట్ నౌ. కమ్ ఆన్, 20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఈ రోజు ఎవరెవరైతే ఈ వాక్కు వింటున్నారో ఆ ఇనప గడియలు విరిగిపోవును గాక, ఆ గుంటల్లో నుంచి మీరు విడిపింపబడును గాక. దిస్ వర్డ్ చూసారా, ద ఎండ్ ఆఫ్ ద డే ద వర్డ్ విల్ బ్రింగ్ డెలివరెన్స్. నాకు తెలియదు, పక్కన చెప్పండి, కంగ్రాచులేషన్స్, ఈ వర్డ్ నువ్వు వింటున్నందుకనండి. ఎందుకో తెలుసా? వాక్యం పనిచేస్తుంది, విడుదలనిస్తుంది. అంటే ఈ లోకంలో ఎవరికి జరిగినా అందరికీ అది వచ్చి అందరూ చనిపోయినా నువ్వు ప్రార్థన చేసి బతుకుండొచ్చు. ఆ విషయంలో 107:43 వచనము అదే అధ్యాయం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగా. బుద్ధిమంతుడు ఆలోచిస్తాడంట, ఈ దేవుడు చూడు ఎలా చేస్తున్నాడు. యూ నీడ్ టు అండర్స్టాండ్, ఎందుకు ఇలా జరిగింది. ఫస్ట్లో నేను అంతా ఒకటే అనుకునేవాడు, దిస్ ఈస్ హౌ గాడ్ డీల్స్ విత్. నువ్వు ప్రేయర్ చేసావు, తనకు గిఫ్ట్ లేదు, అయిపోయింది, ఇది వరం లేదు, ఫేక్. నో. 32వ కీర్తన 7వ వచనము. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. దావీదు పర్సనల్ సాక్ష్యం. దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నన్ను రక్షించదవు, విమోచన గానములతో నేను నిన్ను. పర్సనల్ లైఫ్ అనమాట. నాకు అనేక కష్టాలు వచ్చాయి, నేను ప్రార్థించాను, విడిపించాడు. నేను పర్సనల్గా పాడుకుంటాను నా దేవుడితో. అందరి ముందు స్టేజ్ ఎక్కి వర్షిప్ చేయాల్సిన పని లేదు. యూ హ్యావ్ యువర్ పర్సనల్ వర్షిప్. చాలా మందికి మీ కష్టాలు పర్సనల్ వర్షిప్గా మారును గాక. అంటే ఏంటి? లోపలే ఆనందం వేస్తుంది, ప్రభు దాని నుంచి విడిపించావు. కొన్నిసార్లు నీ కష్టాలు ఎవరికీ చెప్పుకోవు నీ బాధ. వాళ్ళే దేవుడు చెప్పుకుంటారు, విడిపిస్తాడు, సాక్ష్యంగా మారుతుంది. అందుకనే కీర్తన 91లో ఒక మాట ఉంటుంది, తీయండి, మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఇది నా హైడింగ్ ప్లేస్, నా దాగుచోటు, నా సీక్రెట్ ప్లేస్. ఈ అధ్యాయం అంతా తెలుసు ఎలాగ దేవుడు నేను విడిపిస్తాడు. 55వ కీర్తన 16-18. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. దావీదు పర్సనల్ టెస్టిమోనీ. నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. చదవమ్మా 18 వరకు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. హి ఈస్ రెగ్యులర్ బిలీవర్. దావీదు ఎవరు?
రెగ్యులర్. అందుకే బిలీవర్స్లో రెగ్యులర్ బిలీవర్ వేరు, ఇర్రెగ్యులర్ బిలీవర్ వేరు, అప్పుడప్పుడు బిలీవర్ వేరు, పండగ బిలీవర్ వేరు. ఓకే, 34వ కీర్తన మొదటి 4 వచనాలు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడంట? దేవుడు అప్పుడప్పుడు కొన్ని కష్టాలు తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా, మన హృదయం ఎప్పుడైనా దేని మీద అయినా ఆనందపడ్డదనుకోండి, ఒకవేళ ఆ ఉద్యోగం మీద, ఆ కట్టుకున్న ఇల్లు మీద, ఆ పదవి మీద, ఆ ప్రమోషన్ మీద, నీకు కలిగినటువంటి ఈ లోక సంబంధమైన కొన్ని మేలులు, ఆయన ఇచ్చిన మేలులే. ఒక్కొక్కసారి మనం ఆ మేలుల మీద ఎక్కువ కేంద్రీకరిస్తాం. ఆ పెళ్లిలో దేవుడు ఇచ్చిన చీర ఎంత బాగుందనేది రాదు, నా చీర ఎంత బాగుందో చూడు అనేది వస్తుంది. ఎవరి చీర అయిపోయింది? నాది. ఈ నెక్లెస్ ఎవరిది అయిపోయింది? నాది. ఓకే, దాని మీద కూడా ఉంది మోడస్ట్. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పెళ్లిలో కొన్ని ఉండొచ్చు రెస్ట్రిక్షన్స్, కొన్ని రెస్ట్రిక్షన్స్ అనమాట. అంటే మరీ అంత అలాగ ఉండాల్సిన అవసరం లేదు. యూ కెన్ బి అ బిట్ బెటర్ కొంచెం. ఎందుకంటే వధువుని దేవుడు అలంకరించక తీసుకెళ్తాడా, అలంకరించక ముందు తీసుకెళ్తాడా? లిటిల్ బెట్. ఎలా ఉండాలంటే, ఒక వచనం ఉంటుంది, చూపిస్తాను చూడండి. యువర్ బిహేవియర్ అండ్ యువర్ డ్రెస్సింగ్ షుడ్ బీ లైక్ ద గాస్పల్. ఎలా ఉండాలంట? గాస్పల్. యువర్ బిహేవియర్, స్త్రీల గురించి హౌ యూ నీడ్ టు బిహేవ్ ఇన్ ద చర్చ్. అంటే ఒకటి, క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్. Can people see Jesus in you all the time? When you're going to church, when you're going to marriage, when you're going to shopping, when you are at home, you represent Jesus. You are an ambassador. నేను రాయబారిని. సో నేను ఎప్పుడు ఎలాగెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఇంట్లో వెళ్ళినా, కాయగూరల మార్కెట్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఎలా వెళ్ళాలి నువ్వు? క్రీస్తు రాయబారి. You are an ambassador of Christ. Can I show Christ on my body from head to toe? That should be your lifestyle ఆల్ యువర్ లైఫ్. ఎందుకంటే సంఘం ఒక వచనాన్ని తీసుకొని జనరలైజ్ చేసేసింది. యూ కెనాట్ టేక్ వన్ అండ్ డూ సచ్ థింగ్స్. నేను ఇప్పుడు ఏం చెప్తాను, ఏదన్నా ఒక వచనము జనరలైజ్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని ఆదికాండం నుంచి ప్రకటన. అది కూడా కాదు, అది కూడా యూ హ్యావ్ టు, ఈ దశాబ్దానికి, ఈ యుగానికి, ఈ టైంకి, ఈ సమయంలో నేను సంఘానికి ఇది చెప్పొచ్చా లేదా అనేది కూడా చూసుకోవాలి. అందుకే అంటాడు, ద డిస్పెన్సేషన్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ అంటాడు పౌలు. అంటే ఈ తరమునకు స్వార్థ చెప్పడము యొక్క బాధ్యత నాకు ఇవ్వబడదు, ఈ తరానికి. అందుకనే ఆ తరానికి ఆ వాక్యము దేవుడు పౌలుకి బోధించాడు. సో గాడ్ హ్యాస్ ఎ గాస్పల్ ఫర్ ఎవ్రీ డిస్పెన్సేషన్. రైట్, లెట్ గో టు సామ్ 34. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. అంటే వీళ్ళెవరు దేవుని స్తుతించేవారు, ఆధారపడేవారు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎవరికెవరికి ఏమేమి జరిగాయో ఈ భూలోకంలో నాకు తెలియదు. నువ్వు ఆయన స్తుతించువాడువా, నీ పర్సనల్గా నువ్వు ఆరాధించుకునే దేవుడువా, నీ కలిగిన భయములన్నిటి నుంచి నువ్వు బయటికి రావచ్చంట. అన్నిటి నుంచి, అంటే ఎవరికేం జరిగినా అది నీకు మాత్రం జరగకూడదు అనేటువంటి దాని నుంచి కూడా నువ్వు బయటికి రావచ్చు. యు సీ దట్ నా. నేను కూడా అయిపోతాను. గాడ్ కెన్ ఈవెన్ డిఫరెన్షియేట్ యూ. ఎవరికి వచ్చినా నాకు జరగదు అనేటువంటి ధైర్యాన్ని కూడా నువ్వు తెచ్చుకోవచ్చు అంట. యు సీ దట్ నా. మరి లోకమంతా మునిగిపోతే ఒకే వ్యక్తి, అందరూ మునిగిపోతున్నారు బుడబుడమని, ఒక వ్యక్తి తేల్తా ఉన్నాడు. ములుగుతా ఉన్నారు, తేల్తా ఉన్నాడు. ఎవరు? నోవా. వాళ్ళలో లోకమంతా మునిగిపోయింది, తేల్తా ఉన్నాడు పైకి. అలాగే లోక భయాలన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పించవచ్చు. యు సీ దట్ నౌ. ఈజ్ యువర్ పర్సనల్ గాడ్. యోబు భార్య ఏమంటుంది? అన్నీ పోయిన తర్వాత ఇంకేం మిగిలింది? శపించి వదిలే. అయితే యోబు ఏమంటాడు? శపించాడా? ఎన్ని జరిగిపోతున్నాయి, ఇలాగ వచ్చేసాయి, వదిలేసాయి, శపించేసాయి. అందరూ అనుకుంటున్నారు ఏదో పాపం చేశాడా, ఏదో అయిపోయింది, అందుకే ఎంత ఘోరం వచ్చింది. టూ మచ్. ఇంత ఘోరం ఎవరికి రాలేదు మన దేశంలో ఇప్పుడు దాకా. ఇతను అందరికంటే ఎక్కువ ఆశీర్వదించబడినవాడు, అందరికంటే గొప్పగా ఆశీర్వదించినటువంటి మహాభక్తుడు. పొద్దున్నే 4 గంటలకే లేచి బలి అర్పిస్తాడు, పేదవాళ్ళందరికీ ఇస్తాడు డబ్బులు, విధవరాలకు సాయం చేస్తాడు. అందరి పట్ల న్యాయంగా ఉండే వ్యక్తికి ఇంత ఘోరమా అంటే, ఇతను మహాఘోరమైనటువంటి పాపాలు చేసి ఉంటాడేమో. అవి వచ్చేసాయి, మొత్తం పోయింది, ఆరోగ్యం కూడా పోయింది. కుండ పెంకులతో ఏం చేస్తున్నాడు? అతని బొబ్బలను, ఆ దురదను గీక్కుంటున్నాడు ఆ పెంకులతోటి. అప్పుడు అతను విసిరిన డైలాగ్ ఇది, చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడని, నా విమోచకుడు, నాకు తెలిసిన దేవుడు. కెన్ యూ బిలీవ్? ఏదో చేసావు, అందరూ అనేశారు, అన్న మాటలన్నీ అనేశారు అతని మీద అనేసాని. అయితే నా విమోచకుడు సజీవుడనియు. ఒకవేళ నేను ఇలా చనిపోయిన తర్వాత, చనిపోనే చూడండి, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు. తర్వాత మళ్ళా రెండోసారి వస్తాడు, నేను మట్టిలోంచి లెగుస్తా, ఆయన ముందు నుంచుంటా మహిమా శరీరముతో. యు సీ దట్ నౌ. తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. దేవుడే ఉంటే నీకు ఎందుకు ఇచ్చాడు? ఒకళ్ళ మీద ఒకళ్ళు, భార్య మీద భర్త, భర్త మీద పిల్లలు, వాళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళు. ఏదో ఒక రీజన్ ఉండొచ్చు. రీజన్ లేదా? ఉంది. యోబుకు ఉందా లేదా రీజన్? పౌలుకి కొంచెం ఉంటే మనోడికి చాలా ఉంది. ఇద్దరికి ఉండేది సేమ్ ప్రాబ్లం. ఏంటది?
లిటిల్ బిట్. కానీ దేవుడు వదిలేశాడా? ఇద్దరిని ప్యూరిఫై చేశాడా? చేశాడు. పేతురు బండ అన్నాడు, కానీ అతనిలో ఏముంది? దుడుకుతనం. యేసయ్యను పట్టుకొని గద్దిస్తాడు, నీకు దూరం అవును కాకని. ఆయనకి దూరం అవ్వాలండి. ఏది? మరణం, సిలువ మరణం దూరం అవ్వాలండి. ఆయన వచ్చింది దాని కొరకు. వద్దు ప్రభా, ఐ క్యాన్సిల్ దట్ ప్రాఫెసీ, ఐ రిలీజ్ ఎ న్యూ ప్రాఫెసీ, మేడ్ బి ఫార్ టు యూ ఇన్ గాడ్ ద ఫాదర్స్ మైటీ నేమ్. అప్పుడు ఏదో చూసి, ఐ క్యాన్సిల్ యువర్ ప్రాఫెసీ, యూ డెవిల్ గెట్ అవుట్ అంటాడు. సమ్ టైమ్స్ ఎ గుడ్ ప్రాఫెసీ కెన్ బి ఎ డెమానిక్ ప్రాఫెసీ. ఇప్పుడు అదేమన్నా చెడ్డ ప్రాఫెసీయా? నీకు సిలువ మరణము దూరం అవును కాక, నువ్వు బాగుండాలి, అంత మంచి చేస్తున్నావు, నీ మంచి కొనసాగాలి నాయన అని చెప్పి ఒక మంచి ప్రాఫెసీ రిలీజ్ చేస్తే యేసు ఏమన్నాడు? సైతానా, గో బిహైండ్ మీ, లెట్ us see. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నా దేవుని చూస్తానంటున్నాడు. మీరందరూ మీ దేవుణ్ణి తెలుసుకుందురు గాక. ఈరోజు మీ ఇనప గడియలు, సంఖ్యలు అనేకులు మీ పర్సనల్గా దేవుడు మిమ్మల్ని విడిపించి గొప్ప సాక్షులుగా చేయబోతున్నాడు. మిమ్మల్ని ఈజ్ గోయింగ్ టు షిఫ్ట్ అరౌండ్ యువర్ సీజన్స్, ఈజ్ గోయింగ్ టు షిఫ్ట్ అరౌండ్ యువర్ సీజన్స్. ఇప్పుడు దాకా మీరు దేని విషయం మొరపెట్టారో నాకు తెలియదు, కానీ కొత్తగా ఈ వాక్యం తెలిసిన తర్వాత ఎవరేమనుకున్నాను సరే, అసాధ్యమైంది, అసంభవమైన విషయాలు నీ దేవుడిని అడగండి, మొరపెట్టండి, దేవుడు చేస్తాడు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, మరి ప్రత్యేకముగా సంఘములో అందరూ ఆత్మలో ఎదిగి వారు బట్టలు ఉతుక్కొని నీ రాకడకు సిద్ధపడేటట్లు తెల్లగా ఉతుక్కొని పరిశుద్ధముగా జీవించే కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. లెట్ దెమ్ బి మోర్ హోలీ, మోర్ రైచస్. ఇంకా వారికి ఉండేటువంటి బలహీనతలను పక్కన పెట్టి పవిత్రముగా పరిశుద్ధంగా నీ వధువులే ఉండి ఆత్మ విషయమైన ఫలాలు, ఆత్మ విషయమైన వరాలు అడగండి. గాడ్ గివ్ మీ ద గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్. ఈ భయాలు నాకు ఉన్నాయి నాయన, ఈ భయాల నుంచి, పిల్లల విషయమై భయం, పెద్దోళ్ళ విషయమై భయం, చిన్నవాళ్ళ విషయమై ఈ భయాల నుండి నన్ను దూరము చేయి నాయన. పుట్ మీ అవే ఫ్రమ్ దీస్ ఫియర్స్ లార్డ్. నాకు బతకాలని లేదు, చనిపోవాలనిపిస్తుంది. ఐ వాంట్ టు డై లార్డ్. ఓపెన్ ఎ డోర్ ఫర్ మీ, ఓపెన్ ఎ డోర్ ఫర్ మీ, బ్లెస్ మీ, హీల్ మీ. ఈ మోకాళ్ళ నొప్పుల నుండి నన్ను తగ్గించు, ఈ అల్సర్ల నుండి, ఈ నొప్పుల నుండి, ఈ ఛాతి నొప్పి నుండి, గడ్డల నుండి, క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్, హీల్ మీ ఓ లార్డ్. దీర్ఘాయువు నాకు దయచేయి, బ్లెస్ మీ, రివైవ్ మీ. కొత్త వ్యాపార కాంట్రాక్టులు నాకు దయచేయి, హీల్ మీ. ఇప్పుడు దాకా జరిగింది మళ్ళా ఇక జన్మలో మళ్ళా నా జీవితాంతము నా తరాల్లో ఉండకుండా నా బలహీనతను, నా వ్యాధులను, నా రోగములను తీసివేయి నాయన. బ్లెస్ మై జనరేషన్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.